హాయ్ అండి, వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. ఇది రీసెంట్ గా స్టార్ట్ చేసిన ఛానల్ అండి. మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు రూబిక్స్ క్యూబ్ తెలుసు కదా? రూబిక్స్ క్యూబ్ అంటే అందరు ఏమనుకుంటారు, అమ్మో ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఫార్ములాస్ ఉంటాయి, మ్యాథమెటికల్ అనలిటిక్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఇది సాల్వ్ చేయడానికి రాదు అనుకుంటారు. కానీ అది తప్పండి. రూబిక్స్ క్యూబ్ ని చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. కొన్ని సింపుల్ ట్రిక్స్ టిప్స్ యూజ్ చేస్తే చాలా సింపుల్ గా ఎవరైనా సరే 3 or 5 minutes లో రూబిక్స్ క్యూబ్ ని ఈజీగా సాల్వ్ చేస్తారు. సో ఇప్పుడు కంప్లీట్ గా రూబిక్స్ క్యూబ్ ని ఎలా సాల్వ్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రూబిక్స్ క్యూబ్ సాల్వింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా చెప్తున్నానండి. ఇందులో మనం పెద్దగా ఫార్ములాస్ ఏమీ యూజ్ చేయము. ఓన్లీ లాస్ట్ లేయర్ ఫామ్ చేసేటప్పుడు మాత్రం చిన్న ఫార్ములాస్, అవి కూడా చాలా సింపుల్గా మనం సాల్వ్ చేసుకుందాము. నేను ఫస్ట్ రూబిక్స్ క్యూబ్ని మొత్తం జంబుల్ చేస్తున్నాను. జంబుల్ చేసిన తర్వాత దాన్ని మీ ముందే కరెక్ట్గా ఫామ్ చేస్తాను. మీరు కూడా 1-2 సార్లు వీడియో చూసి నేర్చుకోండి. మనం రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేస్తే ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది, అవునా కాదా? సో ఇప్పుడు నేను వీటిని జంబ్లింగ్ చేస్తున్నాను. రూబిక్స్ క్యూబ్లో 6 కలర్స్ ఉంటాయి, ఆరెంజ్, రెడ్, బ్లూ, ఎల్లో, గ్రీన్ ఇంకా వైట్. సో వాటికి సెంటర్స్ ఉంటాయి కదా, మనం ఏదో ఒక సెంటర్ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను వైట్ సెంటర్ని చూస్ చేసుకున్నా. సో మనం ప్లస్ ఫామ్ చేయాలన్నమాట. ఫస్ట్ వైట్ సెంటర్ని చూస్ చేసుకుని దాన్ని పైకి పెట్టేసి మనం ఒక ప్లస్ ఫామ్ని వేయాలన్నమాట. సో ప్లస్ ఫామ్ రావాలంటే కింద చూసుకోవాలి ఫస్ట్. సో అక్కడ కింద మనకి ప్లస్ ఫామ్లో వైట్ ఉంది కదా, సో ఆ వైట్ పైన ఏముంది, ఎల్లో కలర్ ఉంది కదా. సో ఆ ఎల్లో కలర్ ఎల్లో సెంటర్కి మ్యాచ్ చేయాలన్నమాట. ఎల్లో సెంటర్కి మ్యాచ్ చేసేసి దాన్ని అప్ చేసేయాలి. ఇప్పుడు మనకి అప్ చేసేస్తే ఏమవుతుందంటే వైట్ ఇంకా ఎల్లో ఫామ్ అవుతుంది. సో ప్లస్ చేయడానికి మళ్ళీ కింద ఎక్కడ ఉంది చూడాలి. సో ఇక్కడ మనకి చూడండి వైట్ రెడ్ ఉంది, ఆల్రెడీ ఇక్కడ సెంటర్కి రెడ్ సెంటర్కి మ్యాచ్ అయ్యి ఉంది. సో దాన్ని మనం పైకి టర్న్ చేయాలి. అప్పుడు ఇక్కడ వైట్ ఇంకా రెడ్ ఉంటుంది. నెక్స్ట్ వైట్ ఎల్లో ఇది ప్లేస్ అయింది కదా. నెక్స్ట్ చూడాలన్నమాట కింద మళ్ళీ ప్లస్ ఫామ్ చేయడానికి ఏది ఉందో చూడాలి. ఇక్కడ కింద ఏది లేదు ప్లస్ ఫామ్ చేయడానికి, కానీ ఇక్కడ ఇట్ సైడ్ ఉంది చూడండి, రైట్ సైడ్. సో దాన్ని కిందికి అనాలి. ఇది మీద ఉంది కానీ మనకి కిందికి రావాలి కదా. సో ఇది కిందికి రావాలంటే మనం ఒక ప్రాసెస్ ఉంటుంది. అదేంటంటే మనము రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది పైకి మూవ్ చేసి కింద దాన్ని లెఫ్ట్కి మూవ్ చేయాలి. లెఫ్ట్కి మూవ్ చేస్తే మనకు అది కిందికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది బ్లూ సెంటర్కి మ్యాచ్ చేసేసాం. బ్లూ సెంటర్కి మ్యాచ్ చేసేసి అప్ చేసేయాలి. అప్పుడు బ్లూ ఇంకా వైట్ అవుతుంది. సో ఇది సెట్ అయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, వైట్ బ్లూ వైట్ ఎల్లో ఇంకా వైట్ రెడ్. సో ఇది సెట్ అయిపోయింది. నెక్స్ట్ కింద చూడాలి ప్లస్ ఫామ్ చేయడానికి. అక్కడ వైట్ ఉంది కదా, దాని పైన ఆరెంజ్ ఉంది. అంటే మనం దీన్ని ఆరెంజ్ సెంటర్కి మ్యాచ్ చేయాలన్నమాట. ఆరెంజ్ సెంటర్కి మ్యాచ్ చేసిన తర్వాత ముందు ప్రాసెస్ లానే దీన్ని పైకి షిఫ్ట్ చేయాలి. పైకి షిఫ్ట్ చేస్తే మనకు ప్లస్ అనేది ఫామ్ అయింది. సో ఫస్ట్ మనం ప్లస్ ఫామ్ చేయడం మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. సో ప్లస్ ఫామ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎల్లో రెడ్ బ్లూ ఆరెంజ్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇవి ఇట్లా మ్యాచ్ అయి ఉండాలి. అలాగే ప్లస్ కూడా ఫామ్ అయి ఉండాలి. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఇటు కార్నర్స్ని మనము మ్యాచ్ చేయాలి. కార్నర్స్ని మ్యాచ్ చేయాలంటే మనకి వైట్ కలర్ ఉన్న ఒక సైడ్ని చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి వైట్ ఉంది అక్కడ కింద, ఇక్కడ మనకి వైట్ రెడ్ బ్లూ అలా రావాలన్నమాట. సో ఫస్ట్ వైట్ ఉన్న కలర్ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ వైట్ రెడ్ ఎల్లో ఉంది. ఈ వైట్ రెడ్ ఎల్లో ఎక్కడ ప్లేస్ అవుతుందో చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్ రెడ్ ఎల్లో ప్లేస్ అవుతుంది కదా. అక్కడ పైన వైట్ వస్తుంది, ఇక్కడ రెడ్ ఎల్లో. సో అలా ప్లేస్ చేయాలన్నప్పుడు మనకి ఈ వైట్ ఉంది చూడండి, దీన్ని మనము లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలన్నమాట. లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసి ఆ రైట్ సైడ్ ఉంది డౌన్కి మూవ్ చేసేసి దీన్ని అప్ చేసేయాలి. అప్పుడు చూసారా ఇక్కడ ఈజీగా ప్లేస్ అయింది, కార్నర్ అనేది క్లియర్గా ప్లేస్ అయింది. సో నెక్స్ట్ ఇదే ప్రాసెస్ మనం కంటిన్యూ చేయాలి. ఇక్కడ మనకి బ్లూ రెడ్ వైట్ కావాలి. సో ఇక్కడ బ్లూ రెడ్ వైట్ ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం అక్కడ ప్లేస్ చేయాలంటే మనము ఈ వైట్ని అప్ చేసేయాలి. అంటే
ఈ ఫస్ట్ రైట్ సైడ్ని డౌన్ కానీ ఈ వైట్ని ఇక్కడ పెట్టేసి అప్ చేసేయాలి. అప్పుడు ఇక్కడ మనకి ప్లేస్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం కావాలి మనకి, వైట్, బ్లూ, ఆరెంజ్ కావాలి. సో ఇక్కడ చూడండి వైట్ కార్నర్ ఉంది, వైట్, బ్లూ, ఆరెంజ్. సో దీన్ని మనము అక్కడ ప్లేస్ చేయాలంటే ఇది దాని దగ్గరికి తీసుకెళ్ళాలన్నమాట. దాని దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత దాన్ని లెఫ్ట్కి మూవ్ చేసేసి రైట్ సైడ్ని డౌన్కి మూవ్ చేసి దీన్ని మళ్ళీ రైట్కి మూవ్ చేసి అప్ చేసేయాలి. అప్పుడు మనకి క్లీన్గా ప్లేస్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక కార్నరీ ఉంది. సో మనం కింద ఉంటే పైకి మూవ్ చేస్తాం, ఇది పైన ఉంది కాబట్టి దీన్ని కిందికి ప్లేస్ చేయాలి కాబట్టి దీన్ని ఫస్ట్ కిందికి అనుకొని లెఫ్ట్కి టర్న్ చేయాలన్నమాట. ఎప్పుడైనా ఆల్గరిథం గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్కి టర్న్ చేయాలి. సో లెఫ్ట్కి టర్న్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని అప్ చేసేయాలి. తర్వాత మళ్ళీ ఇది రైట్కి ప్లేస్ చేసేసి మనకి రైట్ సైడ్ ఉంది డౌన్కి మూవ్ చేసి దీన్ని మళ్ళీ జాయిన్ చేస్తే మనకి ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్గా అయిపోయిందనమాట. సో అలాగే మనకి ఇక్కడ టీ షేప్లో వచ్చింది చూసారా, ఇక్కడ ఆరెంజ్ కలర్ టీ షేప్లో వచ్చింది, ఎల్లో కలర్ టీ షేప్లో వచ్చింది, రెడ్ కలర్ టీ షేప్లో వచ్చింది, ఇంకా బ్లూ కలర్ కూడా టీ షేప్లో వచ్చింది. సో ఇలా మనకి ఫస్ట్ మనం చేసే వరకు పైనది కంటిన్యూ అవ్వాలి. నెక్స్ట్ ఇవి టీ షేప్స్ రావాలి. నెక్స్ట్ మనం ఈ కార్నర్స్ని పైన ఉన్న వాటిని సెకండ్ లేయర్ని ఫిల్ చేయాలన్నమాట. ఈ సెకండ్ లేయర్ని ఫిల్ చేయాలంటే పైన మనం వైట్ కలర్ తీసుకున్నాం కదా, వైట్ కలర్ కింద ఉన్న కలర్ ఏంటి, గ్రీన్ కలర్ కదా. సో ఇప్పుడు మనము గ్రీన్ కలర్ లేని ఒక కలర్ని చూస్ చేసుకోవాలన్నమాట. కింద ఇక్కడ చూడండి బ్లూ గ్రీన్ ఉంది అంటే అది మనం తీసుకోవద్దు. నెక్స్ట్ ఇక్కడ రెడ్ గ్రీన్ ఉందా తీసుకోవద్దు, గ్రీన్ కలర్ ఉన్నది తీసుకోవద్దు. ఇక్కడ చూడండి ఆరెంజ్ ఇంకా బ్లూ ఉంది. సో ఇది మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి మనం దీన్ని బ్లూ సెంటర్కి మ్యాచ్ చేయాలన్నమాట. బ్లూ సెంటర్కి మ్యాచ్ చేసిన తర్వాత కింద ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ ఎట్ సైడ్ ఉంది, రైట్ సైడా లెఫ్ట్ సైడా చూసుకోవాలన్నమాట. సో ఆరెంజ్ అనేది ఇక్కడ మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి కింద లేయర్ని లెఫ్ట్కి మూవ్ చేసి రైట్ని డౌన్కి మూవ్ చేసి మళ్ళీ కింది లేయర్ని రైట్కి మూవ్ చేసి అప్ చేయాలి. అప్పుడు ఇక్కడ వైట్ కలర్ మిస్ప్లేస్ అవుతుంది కదా, సో దాన్ని మళ్ళీ ఇక్కడ కరెక్ట్ చేసేయాలి. దాన్ని రైట్కి మూవ్ చేసి మళ్ళీ దాన్ని సేమ్ ప్రాపర్ ప్లేస్లో ప్లేస్ చేయాలన్నమాట. సో దాన్ని ప్లేస్ చేస్తే మనకు ఈ సెకండ్ లేయర్ది ఫామ్ అవుతుంది. ఇంకా ఇది మనకి చెదరకూడదు. ఎన్ని లేయర్స్ చేసా కూడా, ఎన్ని జంబ్లింగ్ చేసినా కూడా మనకు పైన లేయర్ మాత్రం కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ లేదు, ఎల్లో ఉన్ను ఆరెంజ్. ఆల్రెడీ ఎల్లో సెంటర్కి మ్యాచ్ అయి ఉంది. సో మనం దాన్ని ఎలా టర్న్ చేయాల్సిన అవసరం లేదు, ఒకవేళ లేకపోతే టర్న్ చేయాలి. ఇప్పుడు దాని కింద ఉన్న ఆరెంజ్ కలర్ ఎటువైపు ఉందో చూసుకొని దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ చేసేసి దీన్ని ప్లేస్ చేయాలి. ఇక్కడ వైట్ అనేది మిస్ప్లేస్ అయింది. సో మళ్ళీ దాన్ని లెఫ్ట్కి టర్న్ చేసి రైట్ని డౌన్కి టర్న్ చేసి మళ్ళీ అప్ చేసేయాలి. సో మనకి కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ గ్రీన్ కలర్ లేని ఒకటి తీసుకోవాలి కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఎల్లో రెడ్ ఉంది. సో రెడ్ సెంటర్కి మ్యాచ్ చేసి ఎల్లో మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కదా, సో దీన్ని రైట్ సైడ్కి మూవ్ చేయాలన్నమాట డౌన్ లేయర్ని. తర్వాత లెఫ్ట్ని డౌన్కి మూవ్ చేసి మళ్ళీ దీన్ని రైట్కి మూవ్ చేయాలి. అప్పుడు మళ్ళీ వైట్ అనేది మిస్ప్లేస్ అవుతుంది. వైట్ మిస్ప్లేస్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని లెఫ్ట్కి మూవ్ చేసి వైట్ని ప్లేస్ చేసుకోవాలి. సో వైట్ని ప్లేస్ చేసుకున్న తర్వాత మనకి ఇది ఫామ్ అయింది. ఇంకొకటి ఫామ్ చేయాలన్నమాట సెకండ్ లేయర్లో. సో ఇక్కడ గ్రీన్ బ్లూ ఇది మనకి కాదు. నెక్స్ట్ ఇక్కడ అన్ని గ్రీన్సే ఉన్నాయి. సో ఇది మనము గ్రీన్ చేయలేము, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లో మనం చేయకూడదు కదా. కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే అక్కడ పైన మనకి కావాల్సింది బ్లూ ఇంకా ఆరెంజ్ లాగా ఉంది, బ్లూ రెడ్. సో ఇవి మనకి సేమ్ ప్లేస్లో మ్యాచ్ అవ్వాలి. అంటే మనం ఏం చేయాలంటే ఈ టైంలో రైట్ని డౌన్కి మూవ్ చేసేసి లెఫ్ట్ని మళ్ళీ అంటే రైట్ని లెఫ్ట్కి మూవ్ చేయాలి. మూవ్ చేస్తే అది మళ్ళీ మిస్ప్లేస్ అవుతుంది. మిస్ప్లేస్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఆ వైట్ని అక్కడ ప్లేస్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో మనం లెఫ్ట్కి ఎప్పుడైనా డౌన్ని కిందికి అనేసి అంటే రైట్ సైడ్ ఉన్న దాన్ని కిందికి అనేసి లెఫ్ట్కి మూవ్ చేయాలి. ఇది మెయిన్ ఆల్గరిథం. సో వైట్ని మిస్ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వైట్ని ప్లేస్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. మనం ఫస్ట్ చేసిన ప్రాసెస్ లానే. సో ఫస్ట్ మనకి పైకి రావాలంటే అది ఫస్ట్ కింద ఉండాలి. తర్వాత మనం ఈజీగా దాన్ని ప్లేస్ చేసుకున్నాము. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఓకే అయింది. గ్రీన్ అనేది ఇక్కడ లేదు. ఇప్పుడు ఒక సెంటర్కి బ్లూ రెడ్ ఉంది. సో దీన్ని మళ్ళీ మనము రెడ్ సెంటర్కి మ్యాచ్ చేయాలన్నమాట. రెడ్ సెంటర్కి మ్యాచ్ చేసిన తర్వాత బ్లూ ఉంది. బ్లూ లెఫ్టా రైటా చూసుకోవాలి. సో బ్లూ అనేది ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి డౌన్ లేయర్ అనేది మనము లెఫ్ట్కి టర్న్ చేయాలి. తర్వాత రైట్ లేయర్ అనేది కిందికి టర్న్ చేసి మళ్ళీ దీన్ని
అంటే డౌన్ లేయర్ని రైట్కి టర్న్ చేసి అప్ చేయాలి. మళ్ళీ మనకి వైట్ అనేది మిస్ప్లేస్ అవుతుంది. ఆ మిస్ప్లేస్ అయిన వైట్ని మళ్ళీ ఆ సేమ్ ప్లేస్లో మనము ప్లేస్ చేయాలన్నమాట. సో దానికి మనము దాన్ని రైట్ సైడ్ టర్న్ చేసేసి మనం ప్లేస్ చేయాలి. సో ఇక్కడ మనకి ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు 2 లేయర్స్ మనకి పర్ఫెక్ట్గా ప్లేస్ అయిపోయాయి. చూసారా, ఇదంతా ప్లేస్ అయిపోయింది. ఒక్క కింది లేయర్ మాత్రమే ఉంది మనకి. ఇప్పుడు ఈ లేయర్స్ అన్నీ కంప్లీట్గా మనం ఫిల్ చేసేసాము. మనము ఈ ఒక్క పైన లేయర్ని మాత్రమే ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఈజీ. ఇక్కడ కొన్ని ఫార్ములాస్ యూజ్ చేస్తాము, కొన్ని సింపుల్ ఫార్ములాస్ ఈజీగా చేస్తాము. సో ఇప్పుడు కింద మనము వైట్ కలర్ని చేసేటప్పుడు మనము ప్లస్ వచ్చేలా చేసాం కదా, ఇక్కడ కూడా మనం ప్లస్ వచ్చేలా చేయాలన్నమాట. సో దీనికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఇది మనకి సేమ్ ఒకేలా రాదు. ఇప్పుడు ఇక్కడ ఒక రాడ్ షేప్ వచ్చింది. ప్రతిసారి ఇలానే రాదు, మనకి ఒక్కొక్కసారి ఎల్ షేప్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మనము కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ని నేను ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. మీరు ఒకసారి ఆ ఫార్ములాస్ని చూడండి. ఫస్ట్ మనం దీన్ని ప్లస్ వచ్చేలా చూడాలి. మనకి చూసారా, ఇక్కడ మనకి డిఫరెంట్ షేప్స్లో వస్తుంది. ఏ షేప్లో వచ్చినా కూడా ఒకటే సిమిలర్ ఫార్ములా యూజ్ చేయాలన్నమాట. ఆ ఫార్ములాని నేను ఇక్కడ సైడ్కి యాడ్ చేస్తాను. ఒకసారి మీరు చూసుకొని ట్రై చేయండి, అప్పుడు వస్తుంది. మనము ఎన్ని టైమ్స్ అయితే అన్ని టైమ్స్ ప్లస్ వచ్చే వరకు సేమ్ ఫార్ములాని రిపీట్ చేయాలన్నమాట. సో ప్లస్ వచ్చిన తర్వాతకి మనం మళ్ళీ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని హారిజాంటల్గానే పెట్టాలన్నమాట, వర్టికల్గా పెట్టకూడదు. సో దీని ఫార్ములాస్ని యూజ్ చేయాలన్నమాట. మనం ఎన్ని స్టెప్స్ చేసినా కూడా మనకి ప్లస్ అనేది ఫామ్ కావాలి. ఇక్కడ చూసారా, ఎల్లో ఆ కింద ఎల్లోస్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. సో దానికి మ్యాచ్, ఇక్కడ బ్లూ కూడా సేమ్ మ్యాచ్ అయింది, మిగతా వాటికి మ్యాచ్ కాలేదు. కానీ అలా అవ్వకూడదు, డెఫినెట్గా మ్యాచ్ అవ్వాలి. దానికి ఒక ఫార్ములా ఉంటుంది, దాన్ని మళ్ళీ రిపీట్ చేద్దాం. రైట్ని అప్కి మూవ్ చేసి టాప్ని 2 టైమ్స్ లెఫ్ట్కి టర్న్ చేసి మళ్ళీ రైట్ని డౌన్కి మూవ్ చేసి టాప్ని మళ్ళీ రైట్కి ప్లేస్ చేసి మళ్ళీ రైట్కి ప్లేస్ చేసి టాప్ని రైట్కి ప్లేస్ చేయాలి. మళ్ళీ రైట్ని డౌన్కి, టాప్ని లెఫ్ట్కి. సో ఇలా మూవ్ చేయాలన్నమాట. ఇలా మూవ్ చేసిన తర్వాతకి ఇక్కడ పక్కన ఫార్ములాస్ కనిపిస్తాయి చూడండి. అలా మూవ్ చేసిన తర్వాత మనకి అవి మ్యాచ్ అవ్వాలి. సో అవి కలిసేలాగా ఒక మూవ్ చేసుకోండి. సో ఇక్కడ అన్నీ కలిసాయి చూడండి. ఇక్కడ బ్లూకి కలిసాది, ఇక్కడ రెడ్కి కలిసింది, ఇంకా ఇక్కడ ఎల్లోకి కలిసింది అండ్ ఆరెంజ్కి కూడా కలిసింది. సో అలా కలిసిన తర్వాత మనం ఇంకా కార్నర్స్ని ప్లేస్ చేయాలన్నమాట. సో ఈ కార్నర్స్ని ప్లేస్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, మనకి డిఫరెంట్ కలర్స్ మిక్స్ అయి ఉన్నాయి. ఇక్కడ మనకి చూడండి, గ్రీన్ పైకి వెళ్ళాలి, ఆరెంజ్ ఇట్ సైడ్ రావాలి, బ్లూ ఇట్ సైడ్ రావాలి. సో ఇవన్నీ సేమ్ ప్లేస్ అయి ఉన్నాయి కానీ టర్న్ అయి లేవు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ ఉంది. సో ఇవన్నీ ప్లేస్ అయి లేవు, అలా అన్ని టర్న్ అయి కూడా లేవు. సో వీటన్నిటిని మనం ప్రాసెస్ చేయాలన్నమాట. సో అలా చేయాలంటే ఫస్ట్ మనము కరెక్ట్ ఉన్న ఒక సైడ్ని, అంటే ఇప్పుడు మనకి ఒకటి చెప్పుకున్నాం కదా, అది సేమ్ టైం ప్లేస్ అయి ఉంది కానీ టర్న్ అయి లేదు. సో దాన్ని మనము రైట్ సైడ్ పెట్టుకొని నేను ఇప్పుడు చెప్తున్న ఫార్ములాని అలానే ప్రాసెస్గా చేయాలన్నమాట. సో అదేంటంటే రైట్ సైడ్ పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ని అప్కి మూవ్ చేసి టాప్ని లెఫ్ట్కి మూవ్ చేసి రైట్ని అప్కి మూవ్ చేసి టాప్ని రైట్కి మూవ్ చేసి లెఫ్ట్ని డౌన్కి మూవ్ చేసి మళ్ళీ టాప్ని లెఫ్ట్కి రైట్ని డౌన్కి టాప్ని మళ్ళీ బ్యాక్కి. సో అలా మూవ్ చేసిన తర్వాత ఇవన్నీ సేమ్ ప్లేస్ అయి ఉండాలన్నమాట. సో అంటే టర్న్ అయి కాకుండా ఒకటి ప్లేస్ అయి ఉండాలి. ఇక్కడ గ్రీన్, ఎల్లో, రెడ్ ఉంది కదా, సో అవన్నీ ప్లేస్ అయి ఉన్నాయి. టర్న్ అయి లేవు, ప్లేస్ అయి ఉన్నాయి. సో మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నవి ఏవి ఉండొద్దు, అన్నీ ఒక సైడ్ ఉన్నవన్నీ డిఫరెంట్గా ఉన్నా సరే ఒకటే సైడ్ ఉండాలన్నమాట. సో కరెక్ట్ ఉన్న వాటిని రైట్ సైడ్ పెట్టుకొని సేమ్ మళ్ళీ మనం అదే ఫార్ములాస్ని యూజ్ చేయాలి. లెఫ్ట్ని అప్కి, టాప్ని మళ్ళీ లెఫ్ట్కి, మళ్ళీ రైట్ని అప్కి, టాప్ని మళ్ళీ బ్యాక్కి, లెఫ్ట్ని డౌన్కి, టాప్ని మళ్ళీ రైట్కి, రైట్ని డౌన్కి, మళ్ళీ టాప్ బ్యాక్. సో అట్లా మూవ్ చేసి ఇవి సేమ్ ప్లేస్ అయ్యాయో మళ్ళీ ఒకసారి చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ రెడ్, గ్రీన్, ఎల్లో, సో ఇవన్నీ ప్లేస్ అయి ఉన్నాయి. సో దీన్ని మనం టర్న్ చేద్దాము. ఇక్కడ మిస్టేక్ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది కానీ అక్కడ పైన బ్లూ లేదు. సో అలా మనకు ఉండకూడదు, ఇవి మనకు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో మనం మళ్ళీ రైట్ సైడ్ ఉంది
అంటే కరెక్ట్గా ఉంది రైట్ సైడ్ పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన అదే సిమిలర్ ఫార్ములాని చేయాలన్నమాట. లెఫ్ట్ని అప్కి, టాప్ని రైట్కి, రైట్ని అప్కి, టాప్ని మళ్ళీ బ్యాక్కి, లెఫ్ట్ని డౌన్కి, టాప్కి రైట్ని డౌన్కి, టాప్ని మళ్ళీ బ్యాక్కి. సో అట్లా మూవ్ చేసేసి ఇవన్నీ సేమ్ దగ్గర ప్లేస్ అయ్యాయో లేదో చూడాలన్నమాట. సో ఇప్పుడు కూడా మనకి మిస్టేకే ఉంది. సో ఇక్కడ ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ అది కరెక్ట్గా ప్లేస్ అయి ఉంది. సో దాన్ని మళ్ళీ రైట్ సైడ్కి పెట్టుకొని సిమిలర్ ఫార్ములాని అప్లై చేయాలన్నమాట. లెఫ్ట్ని అప్కి, టాప్ని రైట్కి, రైట్ని అప్కి, టాప్ని మళ్ళీ లెఫ్ట్కి, లెఫ్ట్ని మళ్ళీ డౌన్కి, టాప్ని మళ్ళీ రైట్కి, రైట్ని డౌన్కి, మళ్ళీ టాప్ని రైట్కి. సో అట్లా ప్లేస్ చేసిన తర్వాత చూసారా మనకు అన్నీ ఫామ్ అయినాయి, మిగతావి అది డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో దాన్ని ఇప్పుడు మనం కరెక్ట్గా చేయాలంటే కొన్ని ఫార్ములా ఉంటుంది. లెఫ్ట్కి రైట్కి 2 times చేయాలన్నమాట. లెఫ్ట్ని అప్కి, టాప్ని ట్వైస్, మళ్ళీ లెఫ్ట్ డౌన్, టాప్ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ని అప్కి, మళ్ళీ టాప్ రైట్ సైడ్, మళ్ళీ లెఫ్ట్ డౌన్. సో ఇదే ప్రాసెస్ని రైట్ సైడ్ చేయాలి. రైట్ని అప్కి, టాప్ ట్వైస్ లెఫ్ట్కి, మళ్ళీ రైట్ని డౌన్కి, టాప్ని బ్యాక్కి, రైట్ని అప్కి, నెక్స్ట్ టాప్ని రైట్కి, మళ్ళీ రైట్ డౌన్. సో ఇప్పుడు ఇలా చేసామా, మళ్ళీ మిస్టేక్ ఉన్నాయి. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ని మనము రిపీట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ రైట్ని డౌన్కి, టాప్ని రైట్కి, మళ్ళీ రైట్ అనేది అప్కి, మళ్ళీ టాప్ని లెఫ్ట్కి, మళ్ళీ తర్వాత దాన్ని రైట్ని డౌన్కి. సో అట్లా ప్లేస్ చేసి చేయాలన్నమాట. సో ఎన్ని మనం ప్లేస్ చేసినా కూడా మనకి ఈక్వల్ అంటే కింద ఏమీ పాడవకూడదు వైట్ది. సో ఇప్పుడు మనకి ఇదే ఫార్ములాని లెఫ్ట్ రైట్ సైడ్ చేస్తే మనకి చూసారా రూబిక్స్ క్యూబ్ ఎంత ఈజీగా సాల్వ్ అయిందో. చిన్న చిన్న ట్రిక్సే, మనకి ఫస్ట్ 2 layers చాలా ఈజీ, కానీ ఒక లాస్ట్ లేయర్కి చిన్న చిన్న ఫార్ములాస్ని యూజ్ చేసాము అంతే. ఆ చిన్న ఫార్ములాస్ కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మీరు రూబిక్స్ క్యూబ్ని సాల్వ్ చేయొచ్చు. మీకు లాస్ట్ది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా సరే ఒకసారి మీరు ట్రై చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను ఇక్కడ సైడ్కి పెట్టినవన్నీ మీరు ఒక పేపర్లో రాసుకొని చూసుకోండి. చాలా ఈజీగా అంటే ఈజీగా మీరు రూబిక్స్ క్యూబ్ని చేయొచ్చు. నేను కూడా ఈ రూబిక్స్ క్యూబ్ ఫస్ట్ కష్టంగానే ఫీల్ అయ్యాను, కానీ చాలా ఈజీగా నేను దీన్ని సాల్వ్ చేయగలిగాను. చాలామందికి రూబిక్స్ క్యూబ్ రాదు నాకు తెలిసి, ఇది చూసిన తర్వాత డెఫినెట్గా వస్తుంది. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో